కేపీ సర్వీస్ హబ్కు స్వాగతం. ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేపీ సర్వీస్ హబ్. మరొకసారి మా ఛానల్కి మీకు స్వాగతం. మా ఛానల్లో మరొకసారి మీకు ఈరోజు ఒక మొబైల్లో సీసీటీవీ కెమెరాలు వచ్చినప్పుడు దాన్ని వేరే మొబైల్ ఎలా యాడ్ చేయాలో C+ కంపెనీలో GCMOB యాప్లో ఏ విధంగా చేసుకోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెప్ బై స్టెప్ మీరు ఫాలో అవ్వండి. వీడియోని స్కిప్ చేయొద్దు, మొదటి నుంచి చివరి వరకు చూడండి. దీంట్లో ప్రజెంట్ మనం మొబైల్ తీసుకున్నాం. దీంట్లో మనకి ఆల్రెడీ ఇక్కడ వీడియో ప్లే చేయడం జరుగుతుంది. మనకి దీంట్లో బ్యాక్ వస్తుంది. దీంట్లో మీకు డివైస్ మేనేజ్లోకి వెళ్ళాలి. మొదటిగా మీరు ఏం చేస్తారంటే మీ డివైస్ ఏదైతే అయిపోయింది, ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఏదైతే మొబైల్లో మనకి సీసీటీవీ ప్లే అవుతున్నాయో ఆ మొబైల్ నుంచి మనం ఆ డివైస్ డీటెయిల్స్ అని తీసుకోవాలి. అక్కడే మనకి పాస్వర్డ్ యూజర్ నేమ్ సీరియల్ నెంబర్ ఉంటాయి. అవి ఎలా తీసుకోవాలో మొదటి మీకు చూపిస్తాను. ఇక్కడ మీ లాస్ట్ వచ్చి మై షాప్ అని చెప్పి ఇక్కడ ఒక మీకు పేరు కనిపిస్తుంది, DVR. దీన్ని ప్లే చేసి చూపిస్తున్నాను ఒకసారి మీకు. ఓకే, ఇది లాస్ట్ టైం చూసాం. దీంట్లో మీరు దీని డివైస్ డీటెయిల్స్ దగ్గర మనం వెళ్ళాలి. ప్రతి DVRకి కూడా దాని పక్కన డివైస్ డీటెయిల్స్ అని చెప్పి మనకి ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ ప్లే ఆప్షన్ పక్కన మీకు 3 డాట్లు కనిపిస్తున్నాయి కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ డివైస్ డీటెయిల్స్ అని చెప్పి ఆప్షన్ వచ్చింది మీకు. ఇది క్లిక్ చేస్తే మనకు ఈ డివైస్ గురించి డీటెయిల్స్ అన్నీ దీంట్లో ఉంటాయి మనకు. ఓకే, దీంట్లో పైన మీకు ఒక సీరియల్ నెంబర్ కనిపిస్తుంది. ఇక్కడ ఇన్స్టాల్ అని చెప్పి ఒక సీరియల్ నెంబర్, ఈ యొక్క డివైస్ ID మధ్యది X3 3X1R5 అని కనిపిస్తుంది. ఈ ID ద్వారానే, ఈ ఇన్స్టాల్ అనే సీరియల్ నెంబర్ ద్వారానే మనం వేరే మొబైల్ యాడ్ చేయాలి. మరి దీని పాస్వర్డ్ కూడా దీంట్లో చూసుకోవచ్చు. మనం ఎలా చూసుకోవచ్చు మీకు చూపిస్తాను ఒకసారి. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ పైన ఒక పెన్ ఆప్షన్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. దీంట్లో చూసినట్లయితే మీకు డివైస్ స్టేటస్ ఫస్ట్ అది ఆన్లైన్ చూపిస్తుంది. తర్వాత సీరియల్ నెంబరు, తర్వాత డివైస్ నేమ్, మీరు ఏ నేమ్ పెట్టుకుంటే ఆ నేమ్ ఉంటుంది ఇక్కడ. తర్వాత డివైస్ యూజర్ నేమ్ ఎప్పుడు కూడా ప్రతి DVRకి కూడా అడ్మినే ఉంటుంది. C+ కానీ వేరేది కానీ ఏదైనా కూడా డిఫాల్ట్గా ప్రతి DVRకి ఎక్కువ శాతం ఏంటంటే అడ్మినే ఇస్తారు. యూజర్ నేమ్ ఎప్పుడు మార్చుకోవడం. దాంట్లో మీరు పెట్టకముందే అడ్మిన్ ఆటోమేటిక్గా అడ్మినే పెట్టాలి ప్రతి దానికి. ఓకే, నెక్స్ట్ పాస్వర్డ్. ఈ పాస్వర్డ్ కాదు, మీరు ఆల్రెడీ వేరే సీసీటీవీ కాదు రన్ అవుతుందనుకో దాన్ని ఎలా చూసుకోవాలంటే పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. ఈ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చిన్న కన్ను ఆప్షన్ కనిపిస్తుంది. ఇది క్లిక్ చేస్తే మీ పాస్వర్డ్ ఏమో మీకు కనిపిస్తుంది. యాక్చువల్గా ఈ పాస్వర్డ్ వచ్చి admin123 అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ డీటెయిల్స్ ఇలాగే ఉంచుకోండి. నెక్స్ట్ మీరు వేరే ఫోన్ని ఓపెన్ చేయండి. మన యాప్ పేరు ఏంటి? GCMOB. ఈ ప్లే స్టోర్లో మనం GCMOB యాప్ డౌన్లోడ్ చేద్దాం. C+ కంపెనీ అఫీషియల్ యాప్, ఇది థర్డ్ పార్టీ యాప్ కాదు. యాప్ సైజ్ వచ్చి మనకి మొత్తం 76 MB ఉంది, డౌన్లోడ్ అవుతుంది. ఓకే, మన లాస్ట్ వీడియోలో ఆల్రెడీ మొబైల్ ఎలా యాడ్ చేసుకోవాలో చూపించాను నేను. ఆ లింక్ కావాలంటే మళ్ళీ నాకు కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు చూడొచ్చు. ఇండియా సెలెక్ట్ చేసుకోండి. డన్, హలో, అగ్రీ. నెక్స్ట్ స్కిప్ కొట్టండి. ఓకే, యాడ్ డివైస్లోకి వెళ్ళాం మనం. యాడ్ డివైస్లోకి వెళ్ళినప్పుడు వెళ్దాం. యాడ్ డివైస్ తీసుకోండి. ఇక్కడ యాడ్ డివైస్ 2 ఆప్షన్ ఉంటాయి మీకు. ఒకటి QR కోడ్ స్కాన్ చేయొచ్చు, లేదా మాన్యువల్ ఎంట్రీ సీరియల్ నెంబర్. 2 ఆప్షన్ ఎంచుకోండి, మాన్యువల్ ఎంట్రీ సీరియల్ నెంబర్. ఓకే, ఇక్కడ ఫస్ట్ సీరియల్ నెంబర్ ఎంటర్ చేయాలి. సీరియల్ నెంబర్ ఎక్కడ మనకి ఈ పాత ఫోన్లో చూసినట్లయితే ఇక్కడ సీరియల్ నెంబర్ కనిపిస్తుంది. సీరియల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఓకే, మీరు ఏదైతే మొబైల్ యాడ్ చేసుకోవాలో ఆ మొబైల్లో మనం సీరియల్ నెంబర్ యాడ్ చేసాము, ఇన్స్టాల్ ID. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ కెమెరాస్ DVR చూపిస్తున్నాయి. దీంట్లో మన వైర్లెస్ కెమెరా, వైడ్ కెమెరా, ఫిజికల్ కెమెరా, DVR, NVR అనే ఆప్షన్ ఉంది.
ఈ ఆప్షన్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చి మీకు ఇక్కడ డివైస్ నేమ్ ఉంటుంది. ఇది డివైస్ నేమ్ ఏదైనా మీరు నచ్చినట్టు ఇచ్చుకోవచ్చు. మై హోమ్ అని ఇస్తున్నాను నేను ఇక్కడ. పాస్వర్డ్ యూజర్ నేమ్ ఎప్పుడు అడ్మినే ఉంటుంది. మీ పాస్వర్డ్ ఏదో డివైస్ కింద పాస్వర్డ్ ఇచ్చుకోండి. ఓకే, పాస్వర్డ్ టైప్ చేసుకొని నెక్స్ట్ సేవ్ అవుతుంది. ఓకే, ఈ విధంగా ఒక మొబైల్ నుంచి ఇంకో మొబైల్కి సీసీ కెమెరా ఫీచర్స్ కంపెనీ ఏదైతే ఉందో అది GCMOB యాప్ ద్వారా మనం యాడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ కూడా మా ఛానల్ సపోర్ట్ చేయండి, పంపించండి. ఈ వీడియో ద్వారా మీరు ఏంటంటే ఏదైనా విషయం నేర్చుకున్నారనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.